స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ నమస్కారం. ఈరోజుకి నేను స్వామిమాల తీసుకొని 25 రోజులైతుంది స్వాములు. ఈ వీడియోలో మీకు అయ్యప్ప స్వాముల అల్పాహారం ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ముందుగా మా స్వాములు అయ్యప్ప స్వామి వారికి నైవేద్యంగా పెట్టడానికి ఈరోజు గులాబ్ జామ్ తయారు చేస్తున్నారు. బయట హోటల్స్లో అల్పాహారం లభిస్తుంది, కానీ మా సన్నిధానం స్వాములు సొంతంగా వండుకొని తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. స్వాముల్లో ఇద్దరు క్యాటరింగ్లో పనిచేస్తారు స్వాములు. దానివల్ల ఏ వంట అయినా చాలా పర్ఫెక్ట్గా నీట్గా తయారు చేసుకుంటాం. దీనివల్ల హోమ్ మేడ్ ఫుడ్ అండ్ హోటల్ రుచి తగ్గదు ఫ్రెండ్స్. అసలు చాలా ఫ్రెష్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయి. సన్నిధానంలో ఉన్న స్వాములు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఉగ్గాని అండ్ పూరీలో పప్పు కోసమని. ఒక సైడ్ మా స్వామి హోటల్ అని చెప్పాను కదా, క్యాటరింగ్ స్టైల్లో పూరీలు చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 కాగానే అందరం ఒక్కొక్కరం స్నానం చేసి 7-7:30 వరకు పూజకు రెడీ అయిపోతాం ఫ్రెండ్స్. 8:30 వరకు పూజ కంప్లీట్ అయిపోతుంది. మరోవైపు ఈరోజు మొత్తం 65 పూరీలు రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము సన్నిధానంలో 13 మంది ఉంటాము. 13×5 65 అనేసి 65 తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు 1-1:30 కానీ మేము భిక్ష చేయము. ఆ లోపు ఆకలి కాకుండా ఉండడానికి. చూస్తున్నారు కదా స్వాములు, పూరీలు హోటల్ స్టైల్లో ఎలా రెడీ అయిపోయినాయో. దాంట్లోకి పప్పు అయితే చాలా టెంప్టింగ్ ఉంది. మరోవైపు అటుకులతో స్నాక్స్ లాగా తయారు చేశారు ఫ్రెండ్స్. అందులోకి పల్లీలు వేయించుకొని కాస్త బాగా వేడెక్కాక అందులోకి కారం, మసాలా కొద్దిగా వేసుకొని పల్లీలు అందులో వేసి కరివేపాకు కూడా కలిపి బాగా మిక్స్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. మరోవైపు మా స్వామి ఉగ్గాని కోసం బొంగులు నీళ్ళల్లో నానబెట్టి తీస్తున్నాము. ఇవి చేసేలోపు మా గురుస్వామి అయితే తాలింపు రెడీ చేసినాడు. ఆ నానబెట్టిన బొంగులు తీసుకొచ్చి ఉగ్గాని అందులో వేసి కలపడమే ఫ్రెండ్స్. అంతే, కాస్త బాగా కలుపుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఈలోపు పూజ కంప్లీట్ చేసుకున్నాక అరిటాకులు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. ప్రతిరోజు తెచ్చుకొని మా స్వాములకు మేమే సేవ చేసుకుంటాం. ఒక్కొక్కరం సేవ చేసుకొని పెట్టుకుంటాం. రెగ్యులర్గా ప్రతిరోజు ఈవినింగ్ ఇదే జరుగుతుంది స్వాములు మా సన్నిధానంలో. సన్నిధానం అంటే మేము ఉండే షెల్టర్ రూమ్ అనమాట. ఇవన్నీ కూడా మా గురుస్వామి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా జరుగుతుంది స్వాములు. స్వాములందరికీ వడ్డన జరిగాక అయ్యప్ప స్వామివారికి హారతి ఇచ్చేసి మళ్ళీ కూర్చున్న స్వాములందరికీ హారతి చూపించి అన్నపూర్ణ సదాపూర్ణ మంత్రం చదివి అప్పటికి స్వాములందరికీ హరి చెప్పి అందరూ అప్పుడు అల్పాహారం తీసుకుంటారు స్వాములు.